హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్. నాగమణికంఠ ఈయన హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి స్టేజ్ మీదనే స్టార్ట్ చేసింది యాక్చువల్‌గా ఈయన సింపతి గేమ్. ఏదో వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పిండు. నేను ఇక్కడ ఒక క్లియర్ చెప్పాలనుకుంటున్నా. నేను ఆయన సెంటిమెంట్‌ని, ఆయనకు జరిగిన గతాన్ని అయితే ఎక్కడ కూడా తక్కువ చేయట్లేదు. ఇట్స్ 100% యాక్సెప్టబుల్. ఆ రేంజ్ పెయిన్ అతను చెప్పిన పెయిన్ వాళ్ళ అమ్మ గురించి ఏదైతే చెప్పాడో ఆ ఎమోషన్‌ని ట్రూలీ కనెక్టెడ్. ఓకే. అది అక్కడి వరకు నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అది ఎవ్వరు కాదనట్లేదు. ఆ రేంజ్‌లో ఆయన బాధలు పడ్డాడు కాబట్టి ఓకే. ఒప్పుకుంటా. నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. అది మనం ఐ రెస్పెక్ట్ అతని పాస్ట్. టూ మ ప్యూర్‌లీ రెస్పెక్ట్. ఎందుకంటే అంత ఫేస్ చేసాడు కాబట్టి ఐ రెస్పెక్ట్. కానీ నువ్వు హౌస్‌లోకొచ్చింది నీ గతం గురించి చెప్పుకోనికి గాదు. ఆట ఆడనీకి. నీ గతం జూసి మేము ఓట్లెయ్యం. నువ్వు హౌస్‌లో ఎలా ఉన్నావు? నువ్వు హౌస్‌లో ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? టాస్క్‌లో నీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? మేము వీటిని జూసి ఓటేయాలే తప్ప, నీ గతంని జూసి ఓటేయగూడదు. నువ్వు సింపతి కోసం ట్రై జెయ్యకు. నువ్వంత సింపతి కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు. నీ గతం బాలేకపోతే ఒకసారి జెప్పాలి, వదిలేయాలి. ఈ 'దేశముదురు' సినిమాలో ఆలి జెప్పినట్టు ఒక్కొక్క ఎపిసోడ్ చెప్పినట్టు నేను ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళకి నీ గతం గురించి చెప్తావా? ఒకరు నామినేట్ చేయగానే నేను 2015లో ఒక రూమ్‌లో లాక్ జేసుకున్నా. ఒకసారేమో 6 నెలలు రూమ్‌లో ఉన్నా అంటాడు. ఒకసారేమో సంవత్సరంన్నర ఉన్నా అంటాడు. ఒకసారేమో 2.5 సంవత్సరాలు ఉన్నా అంటాడు. ఈయన మాటలో ఈయనకే క్లారిటీ లేదు. ఎక్కడ క్లారిటీ ఉందండి? ఒక్కోసారి ఒక్కొక్క స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నాడు. మళ్ళా దీనికి తోడు ఇప్పుడు అసలు పాయింట్. ఈయన క్లారిటీ లేదు. ఈయన పాయింట్స్ బాగున్నాయి. ఈయనతోని ఎవరు ఆర్గ్యుమెంట్ చేయలేరని ఒక సో కాల్డ్ రివ్యూవర్, పెద్ద రివ్యూవర్ అంటున్నాడు. ఆయన నాగమణికంఠని ఎవరు కూడా పాయింట్ ఔట్ చేయలేరు. ఆయన మాట అంత ఏం పర్ఫెక్ట్ ఉంది? ఆయన మొన్న ఆదిత్యతో ఏమన్నాడు? 6 నెలలు నేను రూమ్‌లో ఉన్నా అన్నాడు. నిన్నేమన్నాడు? 2.5 సంవత్సరాలు రూమ్‌లో ఉన్నాడు. మళ్ళీ ఆయన నిన్ననే ఏమంటాండు? నేను సంవత్సరన్నర పాటు రూమ్‌లో ఉన్నా బయటకి రాకుండా. ఆయన అక్కడ అన్ని సార్లు 3 సార్లు మాట మార్చిండు గదా! ఆయనకైతే క్లారిటీ లేదు. మళ్ళీ మీరేమంటారు? ఆయనకున్నంత క్లారిటీ, ఆయనకున్నంత పాయింట్ ఔట్ ఇంకెవరు చేయలేరు. మీరు ఎట్లా డిసైడ్ చేసారండి సో కాల్డ్ రివ్యూవర్ గారు? మీరు ఏ విధంగా డిసైడ్ చేసారు? నాగమణికంఠ పర్ఫెక్ట్ ఉన్నాడని, జెన్యూన్‌గా ఉన్నాడని? మీరు ఇప్పుడే 3 రోజులకే మీరు ఆయనని ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? అంటే మీరు ఆయనని విన్నర్ చేయాలని డిసైడ్ అయిపోయారా? మీ ఓన్ ఒపీనియన్‌ని మీరు ఆ జనాల మీద రుద్దుతున్నారా? ఆడియన్స్ ఎలాగో నేను పెద్ద రివ్యూవర్‌ని. నేనేం చెప్పినా ఆడియన్స్ చూస్తారు. గొర్రెలు గదా! మనం వాస్తవమే. గొర్రెలమే. మీ రివ్యూ చూసి నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు బ్లైండ్‌గా. సో, ఆ గొర్రెలకు మనం చెప్పిందే వేదం కాబట్టి, మనం ఎవరిని లేపితే వాళ్ళు హీరో అయిపోవాలి. ఎవరిని లేపకపోతే వాళ్ళు జీరో అయిపోవాలి. నేను అవునన్న వాళ్ళు హీరో, నేను కాదన్న వాళ్ళు జీరో. ఇది మీ స్ట్రాటజీ. సో, మీరు ఈరోజు ఇప్పటి నుంచి ఎవరిని ట్రై చేస్తున్నారంటే, హీరోని చేయనీకి ట్రై చేస్తున్నారు. నాగమణికంఠను. కానీ ఇక్కడ జీరోని ఎవరు చేయాలని చూస్తున్నారన్నది ఇక్కడ పాయింట్. నాకు తెలిసి మై ఒపీనియన్ నిఖిల్‌ని అయితే ఖచ్చితంగా జీరో చేస్తాడు. అది ఎట్లా ఫ్యూచర్‌లో జరిగేదే. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి నిఖిల్‌ని జీరో చేస్తారు. ఆ నిఖిల్ మహానుభావుడు కూడా జీరో అవ్వనీకే ట్రై చేస్తాడు. సో, అది నేను తర్వాత ఫ్యూచర్ రివ్యూస్‌లో చెప్తాను. ఖచ్చితంగా నిఖిల్‌ని జీరో చేస్తారు. అది 100% ఫ్యాక్ట్. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. అతని టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతా. సో, ఇప్పుడైతే ఈ సో కాల్డ్ రివ్యూవరు ఆహ్, నాగమణికంఠను హీరో చేయనీకైతే బాగా ఆయన శాయశక్తులల్ల ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాగమణికంఠను, సోనియాని పాయింట్ ఔట్ ఎవరు చేయలేరు. బీభత్సంగా చెప్తున్నాడు. బాగా మెచ్యూర్‌గా మాట్లాడుతున్నాడు. ఆయన కౌంటర్ ఇస్తే ఇంకెవరి దగ్గర మాటలు లేవంట. ఏ ఏ ఏ కంటెస్టెంట్‌కి ఆయన కౌంటర్ ఇచ్చిండు. నాకది కావాలి. ఆయన ఎవరికి ఇచ్చిండు కౌంటరు? ఆయనకెవరు కౌంటర్ ఎక్కడ ఇచ్చిండు? అసలు ఆయనకు కౌంటర్స్ పడ్డాయి. దాని గురించి మీరు మాట్లాడరా? మీకు అవసరం లేదా? అంటే ఆయన గతంని ఆయన ఎలాగో హౌస్‌లో సింపతి కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ సింపతి కార్డ్‌ని మీరు బయట ఇంక ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇగ మీరు 14 మందిలో ఒక నాగమణి కార్డ్‌ని ఎందుకు లేపాలని ట్రై చేస్తున్నారండి? మీకు మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు కనిపించట్లేదు పాయింట్స్? మీరు చూడలేకపోతున్నారా? మీరు న్యూట్రల్ మ్యూజిక్‌లో చూడలేకపోతున్నారు. మీరు న్యూట్రల్ మ్యూజిక్‌లో నాగమణి కంటకి సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. నాగమణి కంటే అంత పెద్ద కంటెస్టెంట్ ఏం కాదు గదా! మీకు ఒక్కరికే ఎందుకు కనిపించిందంటే ఆయనని హీరో చేయాలని చూస్తున్నారు కాబట్టి మీకు కనిపించింది. మీరు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. మీరు మైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. నాగమణికంఠను మనం హీరోని జేయాలి అని ఫిక్స్ అయిపోయారు. సో, నాగమణికంఠ ఏం జేసినా మీకు కరెక్టే అనిపిస్తది. రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఏం జేసినా మీకు రాంగే అనిపిస్తది. అదేదొక సినిమా అదే. మా సినిమాలో ఉంటుంది గదా! అన్న చెయ్యేస్తే మాస్, అన్న కాళ్ళెత్తితే మాస్ అని. సో, నాగమణికంఠ హౌస్‌లో ఏం జేసినా మీకిక్కడ హీరోనే. రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఏం జేసినా మీకు జీరోనే. మీరేం జేస్తారంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన జేసే స్ట్రాటజీ ఇదే. నాగమణికంఠకి సంబంధించి నెగెటివ్ ఒకటి జెప్తాడు. 9 పాజిటివ్‌లు జెప్తాడు. రిమైనింగ్ కంటెస్టెంట్స్ సంబంధించి 9 నెగెటివ్‌లు చెప్తాడు. ఒకటే పాజిటివ్ చెప్తాడు. ఇక్కడ నుంచి ఆయన రివ్యూస్ ఇవే ఉండబోతున్నాయి. చూడండి. నేను ప్రతి దానికి రివ్యూ చేస్తా. చూడండి కావాలనుకుంటే. ఆయన నాగమణికంఠ ఏం చేసినా ఆయన నెగెటివ్స్ పెద్దగా చెప్పడు. చెప్పినా ఒకటే చెప్తాడు. ఎందుకంటే న్యూట్రల్ అని నిరూపించుకోవాలి కాబట్టి ఒక్కటి కూడా చెప్పకపోతే న్యూట్రల్ అన్నారు కదా! సో, ఒక్కటే ఒక నెగెటివ్ చెప్పి 9 పాజిటివ్ పాయింట్లు రుద్దుతాడు. అదే పనిగా నాగమణికంఠ తోపు, నాగమణికంఠ తురుం, నాగమణికంఠ ఇలా చేశాడు. సూపర్! సూపర్! అని చెప్తాడు. రిమైనింగ్ కంటెస్టెంట్ విషయానికొస్తే
ఒకటే ఒక పాయింట్ చెప్తారు. బాగుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అతను బాగుంది అంటాడు. ఇంకా 9 నెగెటివ్ పాయింట్లు ఇక జనం మీద ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్ అని పోర్ట్రేట్ చేస్తాడు. ఇదే జరుగుతది. మీరు చూడండి ఫ్యూచర్ ఎపిసోడ్‌లో పక్కా ఇదే జరగబోతుంది. ఫిక్స్ అయిపోయారు. ఈ సో కాల్డ్ రివ్యూవర్ ఫిక్స్ అయిపోయాను. నాగమణికంటని హీరో చేయాలి. ఆయన దగ్గర కొంచెం పాస్ట్ బాగుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్ది ఆ సింపతి ఎలాగో వర్కౌట్ అవుతుంది. నేను కొన్ని రివ్యూస్ ఇస్తే వర్కౌట్ అయిపోతుంది. ఆయన హీరో అయిపోతాడు. టాప్ 5 కంటెస్టెంట్ లేదా విన్నర్. ఫిక్స్ అయిపోయింది ఇంకా బ్లైండ్‌గా. అదే కాదండి. ఈయన పాస్ట్ గురించి ఎవరికి? ఈయన గతం గురించి ఎవరికి కావాలి? హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ జీరో. జీరో నుంచి స్టార్ట్ చేయాలి హౌస్‌లో. ఆ జీరో నుంచి 1 బై 1 స్టెప్ బై స్టెప్ వాళ్ళ ఆట తీరును చూసి మనం ఓట్లేయాలి. అంతేగాని నా గతం చూసి నామినేషన్ చేయొద్దంటాడు ఏందండి? అంటే ఇప్పుడు నామినేషన్ చేసే వాళ్ళందరూ ఆయన పక్కన కూర్చొని సార్ మీకు ఏం జరిగింది దొర మీకు జరిగిన అన్యాయం ఏందో చెప్పండి అంటే ఆయనకు జరిగిన అన్యాయం అంతా విని అప్పుడు డిసైడ్ అవ్వాలా నామినేట్ చేయాలంటే? అంతవరకు ఎవరు నామినేట్ చేయకూడదా? నామినేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా పాస్ట్ గురించి తెలియన్నాడు అంటే నీ పాస్ట్ గురించి తెలుసుకొని నామినేట్ చేయమంటావా? ఎవరికి కావాలయ్యా నీ పాస్ట్ గురించి? ఎవడు అడిగింది అసలు నీ పాస్ట్ గురించి? ఎందుకు మాకు నీ పాస్ట్ గురించి? నువ్వు ఫస్ట్ హౌస్‌లో ఎలా ఉంటావు ప్రూవ్ చేయించుకో కదా! అప్పుడు నీ పాస్ట్ గురించి చెప్పు. ప్రిన్స్ యావర్ ఆయన పాస్ట్ గురించి చెప్పిండు కనెక్ట్ అయ్యారు. ఎట్లా కనెక్ట్ అయ్యారు? ఆయన గెలిచిండు. కాకపోతే డిజర్వ్ ప్లేస్‌లో అన్‌డిజర్వ్ చేశారు కాబట్టి అప్పుడు నేను డిజర్వ్‌ని మీరు అన్‌డిజర్వ్ చేయడం వల్ల నేను హౌస్‌లో నుంచి బయటికెళ్ళిపోతే నాకు ఇది అన్యాయం జరుగుతది. నేను ఇన్ని కష్టాలు పడి హౌస్‌లోకి వచ్చింది బయటికెళ్ళడానికి కాదు. మీరు ఇలా డిజర్వ్ అని నిరూపించుకున్నాక కూడా అన్‌డిజర్వ్‌గా తీసేయడం నాకు అది మైనస్ అవుతది. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పిండు. అది కదా పాస్ట్ అంటే. అప్పుడు కదా ఎక్స్‌పోజ్ చేయాల్సింది. నువ్వు రావడంతోనే నా పాస్ట్ ఇది, నా పాస్ట్ అని చెప్పి రుద్దుతున్నావెందుకు? సింపతి ట్రై చేస్తున్నావా? పక్కా సింపతి అండి. పడిపోకండి. గొర్రెలు మై డియర్ ఆడియన్స్ దయచేసి పడిపోకండి. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్. అన్ని సీజన్‌లు చూసిర్రు, వచ్చిన తర్వాతనే ఫిక్స్ అయిపోయిర్రు. మనం ఎమోషనల్‌గా ఆడియన్స్ కనెక్ట్ అయితే ఇది కొంచెం బెటర్‌గా ఉంటది. సింపతి కనెక్ట్ చేయాలి అని చెప్పి అన్ని ప్రీ ప్లాన్డ్‌గా ఈసారి వచ్చిన వాళ్ళందరూ ప్రీ ప్లాన్డ్‌గా వచ్చిర్రు. సో ఎవ్వరు గొర్రెల్లాగా ఓట్లేయకండి. ఫస్ట్ ఆట చూడండి. ఇఫ్ ఇన్ కేస్ నాగమణికంట ఆట బాగుంది, ఆయన పాయింట్స్ బాగున్నాయి, ఆయన హౌస్‌లో అందరితోని బాగుంటున్నాడు, టాస్క్‌లు బాగా ఆడుతున్నాడు. ఓకే. సపోర్ట్ చేయండి. తప్పు లేదు. కానీ ఆయనకు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడో ఆ సింపతిని చూసి మీరైతే ఓట్లేయకండి. న్యాయంగా డిజర్వ్ ఎవరైతే ఉంటారో అతనికి న్యాయం జరగాలి. అంతేగాని ఒక సింపతితోని ఎప్పుడు కూడా విన్నర్‌ని ఎంచద్దు. ఒక కౌశల్, ఒక పల్లవి ప్రశాంత్ ఎనఫ్ అయిపోయింది. సింపతి వర్కౌట్ అయింది అయిపోయింది. ఇంకా కూడా మీరు ఈ సింపతి కార్డు ప్లే చేసే వాళ్ళకైతే సపోర్ట్ ఇవ్వకండి. అర్థమైందా? ఖచ్చితంగా ఇది సింపతి కార్డే. సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు. ఆ సింపతి కార్డుకి సో కాల్డ్ రివ్యూవర్ భజన చేస్తున్నాడు. ఓపెన్ గా చెప్తున్నా 200% చెప్తున్నా భజన చేస్తున్నాడు. ఇది భజనే 100% భజనే. కాదని చెప్పి ప్రూవ్ చేయించడానికి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను రిప్లై కూడా ఇస్తా. ఇక్కడ నేను ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఒక కంటెస్టెంట్ ఆయన గతాన్ని తీసుకొచ్చి హౌస్ లో పెడుతున్నాడు. నేను నాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పి హౌస్ లో పెడుతున్నాడు. అది మాకు అవసరం లేదు. నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాగా డబ్బున్న వ్యక్తి హౌస్ లోకి వచ్చాడు. నేను మా ఇంట్లో ఇలా బతికేవాడిని. నాకు ఇంతమంది పని మనుషులు ఉండేవాళ్ళు. నా ప్లేట్ ఆ పని మనుషులే తీసేవాళ్ళు. నేను కాళ్ళ మీద కాలేసుకుని బతికేవాడిని. నా ప్రతిదీ వాళ్ళే చేసేవాళ్ళు. సో హౌస్ లోకి వచ్చిన మీరు నాకు ఈ పని చెప్తున్నారు. మీరు నాకు ఈ పని చెప్పొద్దు. నేను మా ఇంట్లో ఎలా బతికానో తెలుసా అని అంటే ఒప్పుకుంటారా? నేను మా ఇంట్లో ఒక రాజాలాగా బతికిన అలాంటి నేను నన్ను పని చేయమంటారా? నన్ను ప్లేట్ కడగమంటారా? నేను మా ఇంట్లో ఎలా బతికానో తెలుసా అంటే ఒప్పుకుంటారా అండి? నువ్వు మీ ఇంట్లో ఎలా బతికితే మాకెందుకయ్యా? ఇది హౌస్‌లో అందరు ఈక్వల్ అంటామా లేదా? అంతేగాని ఆయనే హౌస్‌లో చాలా పెద్దగా బతికిండంట. ఆయన ప్లేట్ ఎవరు కడగలేదంట. ఆయన ప్లేట్ పని మనుషులు కడిగారంట. సో హౌస్‌లో పాపం ఆయన ప్లేట్ ఆయన ఎలా కడుగుతారండి? పక్క వాళ్ళు కడగాలంటే కరెక్ట్ అయితదా? ఇస్ ఇట్ కరెక్ట్? అలాంటప్పుడు సేమ్ లాజిక్ నువ్వు నాకు గతం బాగలేదు. మీరు నన్ను ఎట్లా నామినేషన్ చేశానని అడుగుతారా? నీ గతం చూసి నేను నామినేషన్ చేయకూడదా? అది కరెక్టా? దీన్ని బయట ఒక రివ్యూవర్ సపోర్ట్ చేయడమా? భజన స్టార్ట్ చేయడమా? ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? వన్ సైడెడ్‌గా ఇది కాదా? నీకు రిమైనింగ్ 12 మందిలో కనిపించని పాయింట్స్ నీకు నాగమణికంలో కనిపిస్తున్నాయా? నాగమణికంటని ఎవరు కౌంటర్ చేయలేరా? ఎందుకు కౌంటర్ చేయలేరండి? నేను చెప్తాను కౌంటర్ ఎవరు చేశారో. శేఖర్ భాష కౌంటర్ చేశాడు. నవీన్ కౌంటర్ చేశాడు. మరి మీకు ఎందుకు కనిపించట్లేదు? మీ రివ్యూలో అసలు శేఖర్ భాష గురించి మాట్లాడిందే లేదు. అసలు శేఖర్ భాష ఏ పాయింట్ మీద నామినేట్ చేసినా కూడా చెప్పలేదు. శేఖర్ భాష అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేషన్ పాయింట్ మీరు రివ్యూలో చెప్పలేదు. ఇంకా మీరు ఏం రివ్యూలు చెప్తున్నట్టు? మీకు నచ్చిన వ్యక్తిని భజన చేయడానికి రివ్యూలు చెప్తున్నారు. నాగమణికంట చీఫ్లను మీరు అన్ఫిట్ అని చెప్పి అన్నాడు. మీరు చీఫ్ అన్ఫిట్ అని చెప్పిండు. శేఖర్ భాష ఏమన్నాడు? నువ్వు చీఫ్ అన్ఫిట్ అని ఎలా అన్నావు? వాళ్ళ స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. నీ ఒపీనియన్ చెప్పొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం మీరు చీఫ్ అన్ఫిట్ అని చెప్పొచ్చు, తప్పలేదు. కాకపోతే మీరు చీఫ్ అన్ఫిట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి అది రాంగ్ అన్నాడు. అది నువ్వు ఎలా చెప్తావని అడిగిండు శేఖర్ భాష నాగమణికంటను. అప్పుడు నాగమణికంట ఏమన్నాడు?
ఐఎమ్ ఏ ప్లేయర్ నేను చెప్తానన్నాడు. యూఆర్ ఏ ప్లేయర్ బట్ నువ్వు ఎంపైర్ లాగా ఆడాలని చూడకు. నువ్వు ఒక ఆటగాడివే కానీ ఎంపైర్ లాగా ఆడాలని చూస్తున్నావు అని చెప్పి నువ్వు అక్కడ ఎక్కడ ఉందండి? కరెక్ట్ పాయింటే కదా. నువ్వు ఎంపైర్ లాగా జడ్జ్ ఎట్లా చేస్తావు? నువ్వు యాజ్ ఎ ప్లేయర్ గా నీ ఒపీనియన్ చెప్పొచ్చు అన్నాడు. అప్పుడు దానికి సంబంధించి నాగమణి కంటే దగ్గర కౌంటర్ లేదు కదా. యూఆర్ నాట్ ఏ ఎంపైర్ అన్నాడు. యూఆర్ ఏ ప్లేయర్ నాట్ ఏ ఎంపైర్ అంటే కరెక్టే కదా. మరి దానికి నాగమణి కంటే ఎక్కడ ఇచ్చిందండి కౌంటర్ అటాక్? మీరు అది చెప్పాలి కదా ఆ పాయింట్. ఆ పాయింట్ చెప్పకుండా నాగమణి కంటే తోపు తురుమని చెప్పి భజన చేస్తారు ఎందుకండి? మీకు నచ్చిందని చెప్పి భజన చేయాలి అంటే మీ ఒపీనియన్ మా మీద రుద్దాలని చూస్తున్నారా? మీరు ఇంత పెద్ద రివ్యూవర్ అయి ఉండి నీ ఒపీనియన్ అందరి మీద రుద్దాలని చూస్తున్నారా? అందరి గురించి చెప్పాలి కదా. మరి శేఖర్ భాష గురించి ఏం చెప్పారండి? రిమైనింగ్ కంటెస్టెంట్లు ఎవరి దగ్గర మీకు ఎందుకు పాయింట్ కనిపించలేదు? నాగమణి కంటే దగ్గర ఎందుకు కనిపించింది? సో మీరు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. నాగమణి కంటే లేపాలి, ఇది ఫిక్స్, పక్కా ఫిక్స్. అందుకే మీరు ఇలా చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్, అస్సలు కరెక్ట్ కాదు. సో ఆడియన్స్ చాలా జాగ్రత్తగా ఓట్లేయండి. మిమ్మల్ని గొర్రెల్ని చేసి ఒక సోకాళ్ళు అతన్ని మాణికంఠని వినియాలనుకుంటున్నాడు. సో టాలెంట్ ఉన్న వాళ్ళని గెలిపించండి. టాలెంట్ హౌస్ లో టాలెంట్ అన్నిట్లో బాగున్న వాళ్ళని గెలిపించండి. ఓకే మిస్టేక్స్ అందరూ చేస్తారండి, బట్ అందులో కూడా బెటర్గా ఎవరు ఉన్నారో వాళ్ళని చూసి మనం చూస్ చేసుకోవాలి తప్ప ఈ సింపతి గేమ్ ఆడే వాళ్ళని అస్సలు విన్నర్ని ఎంచకూడదు. ఒకవేళ సింపతి గేమ్ ఆడినా కూడా అతను హౌస్ లో బాగుంటే ఓకే సపోర్ట్ చేయొచ్చు, తప్పలేదు. కానీ ఫస్ట్ నుంచి నువ్వు సింపతి యాంగిల్ ట్రై చేసినాక ఇంకెందుకండి ఈ స్టోరీ చూడడం? అంటే ఆయన గతం బాలని చెప్పి ఆయనకు విన్నర్ని ఇచ్చాండి. ఇంకా రేపటి నుంచి ఎవరైతే హౌస్ లోకి వస్తారో వాళ్ళ సింపతి చూసి వాళ్ళకి విన్నర్ని చేస్తారా? దిస్ ఇస్ కరెక్ట్ కాదు. దీనికి సోకాల్ రివ్యూస్ భజన చేయాలని ట్రై చేస్తున్నారు. సో ప్లీజ్ జాగ్రత్తగా చూసి ఓటేయండి. మన ఛానల్ రివ్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా మంచి మంచి రివ్యూస్ ఉంటాయి. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.